లియోన్ నగరంలో ఒక చిన్న ఇంటిలో బ్లాండినా అనే యువతి జీవించేది. ఆమె ఒక దాసి. శరీరంగా బలహీనంగా కనిపించినా ఆమె హృదయం మాత్రం యేసుక్రీస్తుపై అచంచల విశ్వాసంతో నిండిపోయి ఉండేది. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యేసును నమ్మేవారిని పట్టుకోండి అన్న రాజాజ్ఞ నగరమంతా మారుమ్రోగింది. ఒకరోజు బ్లాండినాను కూడా అరెస్టు చేశారు. ఆమెను కోర్టుకు తీసుకొచ్చి అడిగారు, నీ దేవుణ్ణి వదులుకుంటావా? బ్లాండినా నెమ్మదిగా కాని ధైర్యంగా చెప్పింది, నేను క్రైస్తవురాలని, మేము ఏ దోషమూ చేయము. ఆ మాటలు విన్నవారికి కోపం వచ్చింది. ఆమెపై హింసలు మొదలయ్యాయి. కొరడాలతో కొట్టారు. వేడి ఇనుప కుర్చీపై కూర్చోబెట్టారు. బాధతో శరీరం కంపించినా ఆమె నోటి నుండి ఒక్క మాటే వచ్చింది, నేను క్రైస్తవురాలిని. చివరకు ఆమెను అరణ్యంలో అడవి మృగాల ముందుకు విసిరారు. అందరూ ఆమె అక్కడే చనిపోతుందని అనుకున్నారు. కాని ఆశ్చర్యంగా మృగాలు ఆమెను తాకలేదు. అది చూసిన ఇతర క్రైస్తవుల హృదయాల్లో విశ్వాసం మరింత బలపడింది. చివరి క్షణం వచ్చింది. ఖడ్గం ఆమెపైకి ఎగిరింది. ఆ క్షణంలో కూడా ఆమె కళ్లలో భయం లేదు, కేవలం యేసుపై నమ్మకం మాత్రమే. అలా బ్లాండినా తన ప్రాణాలను అర్పించి క్రైస్తవ విశ్వాసానికి వెలుగులాంటి హతసాక్షిగా నిలిచింది. ఇప్పటికీ ఆమె కథ మనకు ఒకటి నేర్పుతుంది. శరీరం బలహీనంగా ఉన్నా విశ్వాసం బలంగా ఉంటే ఏ హింసనైనా జయించవచ్చు.